రైట్. ఇన్నాళ్ళు రేషన్ కార్డు అంటే ఇంట్లో ఓ ఫైల్లో భద్రంగా పెట్టుకునే ఒక కాగితం. కానీ ఇకపై ఆ రేషన్ కార్డు రూపమే మారబోతోంది. పాస్పోర్ట్, ఐడి కార్డుల తరహాలో భద్రతా ప్రమాణాలతో స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో డూప్లికేట్ కార్డులకు చెక్ పెట్టడమే కాదు, అసలేదో నకిలీ ఏదో స్పష్టంగా గుర్తించేలా ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక స్మార్ట్ రేషన్ కార్డులోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఈ కార్డులో పొందుపరిచారు. కార్డును తాకితే తెలిసేలా ఎంబోస్డ్ అక్షరాలు అని యూవీ లైట్ వేస్తేనే కనిపించే ప్రత్యేక లోగో, కార్డ్ని వేరే కోణంలో చూస్తే బయటపడే డ్యూయల్ హిడెన్ ఇమేజెస్, భూతద్దంతో మాత్రమే గుర్తించే మైక్రోటెక్స్ట్, ఇలా ఒక్కో ఫీచర్ నకిలీకి పూర్తిగా చెక్ పెట్టేలా పనిచేయబోతోంది. అంతేకాదు కార్డ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే గెలోష్ ప్యాటర్న్ అండ్ తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో అక్కడ ఒక సెక్యూర్ హోలోగ్రామ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీఫ్ టెక్స్ట్ కూడా ఉంటాయి. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్స్లో ఏముంటాయి ఇప్పుడు ఒకసారి 1 by 1 చూద్దాం. సో మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉండబోతున్నాయి. ఆ 9 ఏంటి 1 by 1 ఒకసారి చూద్దాం అనుకున్న వీడియో వల్ల నెంబర్ 1 ఇది కార్డు జారీ చేసే అధికారి యొక్క సంతకం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ బ్లూ లైన్, అది సంతకం, కార్డు జారీ చేసే అధికారి సంతకం. ఈ కార్డుపై ప్రభుత్వ అధికారి సంతకం ఉంటుంది. దీంతో కార్డు ఒరిజినలా డూప్లికేట్ అన్నది ఈజీగా గుర్తించవచ్చు. అండ్ నెంబర్ 2 ప్రభుత్వ హోలోగ్రామ్, కార్డుపై తెలంగాణ ప్రభుత్వ గుర్తుతో ప్రత్యేక హోలోగ్రామ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది. ఇదంతా ఈజీగా డూప్లికేషన్ చేసేందుకు వీలుండదు. ఇక నెంబర్ 3 రిలీఫ్ టెక్స్ట్స్. కార్డుపై కొన్ని అక్షరాలు ఎంబోస్డ్గా ఉంటాయి. చేత్తో తాకితేనే అవి తెలుస్తాయి. ఇదిగో ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నవి ఇవే, చేత్తో తాకితేనే అవి తెలుస్తాయి. అందుకే వాటిని సాధారణంగా ప్రింట్ తీసి నకిలీ చేయడం చాలా కష్టం. అండ్ ఇక నెంబర్ 4 చూద్దాం. మైక్రో టెక్స్ట్స్ అంటే పేరుకు తగ్గట్టే కార్డులో చాలా చిన్న అక్షరాలు ఉంటాయి. అవి సాధారణంగా ఇవి చిన్న అక్షరాలు ఉంటాయి. అవి సాధారణంగా కంటికి సరిగా కనిపించవు. పెద్దగా చూసినప్పుడు మాత్రమే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. సో ఇది కూడా నకిలీకి చెక్ పెడుతుంది. అండ్ ఇక 5th పాయింట్ డ్యూయల్ హిడెన్ ఇమేజ్. కార్డులో అందరికీ కనిపించని కొన్ని రహస్య గుర్తుల్ని పెట్టారు. ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇవే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ ఇవి జనరల్గా కనిపించవు. ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి. సో ఒరిజినల్ కార్డుల్లోనే ఇవి కనిపిస్తాయి. దీంతో నకిలీకి చెక్ పెట్టవచ్చు. అండ్ ఇక 6th పాయింట్ చూద్దాం. వాటర్ మార్క్. ఎస్, కార్డులోనే ప్రభుత్వ గుర్తుని వాటర్ మార్క్గా ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ గుర్తు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, కానీ కార్డు మీద మాత్రం వాటర్ మార్క్గా కనిపిస్తుంది. అంటే కార్డ్ని మనం లైట్లో చూసినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది, లేదంటే అది నకిలీదని అర్థం. రైట్. ఇక 7th పాయింట్ కనిపించని యూవీ లోగో. కార్డుపై కంటికి కనిపించని మరొక ప్రభుత్వ గుర్తు ఉంటుంది. అది యూవీ లైట్ వేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది, ఇది యూవీ లైట్ వేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడంటే క్లియర్ కానీ కార్డు మీద మాత్రం కనిపించదు. సో నకిలీ కార్డులు పట్టుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 8th పాయింట్ ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్లో రహస్యంగా భద్రపరచబడిన సమాచారం ఉంటుంది. ఇదే క్యూఆర్ కోడ్, ఇది కార్డు మీద ఉంటుంది. అధికారిక వ్యవస్థలో స్కాన్ చేస్తే కార్డు వివరాలని వెంటనే చెక్ చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 9th పాయింట్ గిలోష్ ప్యాటర్న్. ఇది అంటే కార్డ్ బ్యాక్గ్రౌండ్లో చాలా సన్నని చిక్కటి గీతలతో ఒక ప్రత్యేక డిజైన్ ఉంటుంది. ఇది కార్డు వెనక భాగం బ్యాక్గ్రౌండ్లో సన్నగా చిక్కటి గీతలతో ఉంటుంది. ఇలాంటి డిజైన్ని అచ్చుగుద్దినట్టు కాపీ చేయడం చాలా కష్టం. ఈ 9 పాయింట్లు మీకు గమనించి ఉంటారు కదా, ఇవన్నీ ఉంటేనే అది ఒరిజినల్ కార్డు. సో అసలు ఇవి లేకుండా నకిలీ కార్డు చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఇంత పటిష్టమైన భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక నకిలీ కార్డులకు ఒకరి పేరుతో మరొకరి కార్డు వాడుకునే అవకాశాలకు చెక్ పడబోతోంది. వీటితో కార్డు చేతిలో ఉంటే సరిపోదు, అది నిజమైందేనా అన్నది కూడా క్షణాల్లో తెలిసేలా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని రూపొందించారు. అంటే ఇన్నాళ్ళు కేవలం ఒక గుర్తింపు కోసం ఉన్న రేషన్ కార్డు ఇకపై భద్రత, డిజిటల్ ధృవీకరణ, లబ్ధిదారుడి వివరాల సేఫ్టీకి కూడా కార్డు ఉపయోగపడబోతోంది అన్నట్లు.